ఈ వీడియో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అలా ఉండే పిల్లలకైతే ఈ కటింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. 12 సంవత్సరాల పిల్లలకి అంత షేప్స్ ఉండవు కదా! ఆ షేప్ లేకుండా ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. అయినా కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇప్పుడైతే మనము కటింగ్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నాకు కావాల్సింది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. బ్యాక్ ఓపెన్ కోసం వచ్చేసి మనకు ఫోల్డింగ్స్ అనేవి మన ముందుకి ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా ఓపెన్స్ ఉండేవి మన వైపుకి పెట్టేసుకొని ఇప్పుడైతే మనము క్రాస్ లేకుండా ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా మనం స్ట్రైట్ అనేది గీసుకొని ఇప్పుడు మనం క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ దగ్గర వచ్చేసి ఇలా మనము స్ట్రైట్ అనేది ఒకటి గీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా స్కేల్ తో మనం స్ట్రైట్ లైన్ గీసుకొని ఇలా క్రాస్లు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలండి. అలా క్రాస్లు ఉంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. ఇలా క్రాస్లు అనేవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఈ బ్లౌజ్ కి వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టేటప్పుడు ఏ బ్లౌజ్ కైనా సరే ఇలా హాఫ్ ఇంచ్ విత్ తోటి మనము స్ట్రైట్ లైన్ ఖచ్చితంగా గీసుకోవాలి. అండ్ కింద కూడా ఇలానే హాఫ్ ఇంచ్ విత్ తోటి ఇలా మనం స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి కింద వైపు వచ్చేసి మనం నడుం పట్టికి వేసుకుంటాం కదా, ఆ ఖర్చు కోసం అనమాట. ఇటు మన వైపుకు ఉంది కదా, అది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా, అది అనమాట. ఇప్పుడు మనము బ్యాక్ పొడవు అనేది బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎంత ఉందో చూసుకోవాలి. లేకపోతే మీరు మెజర్మెంట్స్ ఏమైనా తీసుకుంటే ఆ మెజర్మెంట్ ని బట్టి బ్యాక్ వీప్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే చిన్న పిల్లలకండి, అంటే 12 సంవత్సరాల పాపకు అనమాట. 13 ఇంచెస్ ఉంది. ఈ 13 ఇంచెస్ కి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకొని వీప్ పొడవు అనేది డ్రా చేసుకోవాలి. ఎవరికైనా సరే ఏ సైజు వారికైనా సరే మనకి వీప్ పొడవు అనేది అందాజుగా చెప్తున్నాను 14 ఇంచెస్ వచ్చింది అనుకోండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము వీప్ పొడవు అనేది పెట్టుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ పోతుంది అండ్ కింద వచ్చేసి నడుం పట్టీకి వేస్తాం కదా, అక్కడ హాఫ్ ఇంచ్ పోయి మిగతాదంతా మనకి కరెక్ట్ గా మనం ఎంత ఆది తీసుకున్నామో అంతే 14 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనము వీపు పొడవు ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇలా పైకి అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ గీసావు కదక్క, అవి ఎందుకంటారేమో, ఒకటేమో మనము మామూలుగా 14 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది ఇంకొక కింద లైన్ వచ్చేసి అది ఖర్చు కోసం అనమాట. హాఫ్ ఇంచ్ విత్ తోటి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇప్పుడైతే మనము మెయిన్ గా నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి ఈ పాపకు వచ్చేసి 26 హాఫ్ వచ్చింది అనమాట. ఈ నడుము లూజ్ ఎలా తీసుకోవాలంటే ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఎక్స్ట్రా మనము కాజా పట్టి జాయిన్ చేస్తాం కదా, అక్కడ మడత వేసుకొని అక్కడ వరకు మనము లూజ్ అనేది తీసుకోవాలి. అలా లూజ్ తీసుకున్న తర్వాత మనకి 26 హాఫ్ వచ్చింది కదా, దాన్ని 4 భాగాలు చేసుకున్నప్పుడు ఇక్కడ 6 ముక్కాలు వచ్చింది అనమాట. ఈ 6 ముక్కాలని నడుము లూజ్ కింద మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ స్ట్రైట్ లైన్ దగ్గర వచ్చేసి ఈ 6 ముక్కాలు అనేది మనము డ్రా చేసుకోవాలి, అదే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 27 ఇంచెస్ అని ఎందుకు రాస్తున్నానంటే 26 హాఫ్ వచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చేసి వేరే వాళ్ళది అనమాట. ఫస్ట్ టైం నా దగ్గర ఆ పాపకి కావాలని చెప్పేసి బ్లౌజ్ వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చారు. పాప కొంచెం లావుగా ఉంటుంది, ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి స్టిచ్ చేయమని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఇలా 6.55 పెట్టేసి అదేనండి 6 ముక్కాలు పెట్టేసి ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి మనము ఎక్స్ట్రా డాట్స్ అనేవి వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇంకొక 1.5 ఇంచ్ వచ్చేసి మనము ఖర్చుల కోసం అనమాట, సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, కుట్లు అనేవి ఎక్స్ట్రా కుట్లు అనేవి దానికోసం మనము వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము దగ్గర ఓన్లీ బ్యాక్ సైడ్ వరకే ఇలా మనము 2 ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ నెక్ డీప్ అనేది ఎక్కడికి ఉందో ఇలా మళ్ళీ దీన్ని కూడా ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా మనం 2 మార్కింగ్లు అనేది వేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నెక్ డీప్ అనేది ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇంకొక 1/4 ఇంచ్ వచ్చేసి పైకి వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూడండి, 9 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడైతే చిన్నపిల్ల కాబట్టి ఈ 9 ఇంచెస్ వచ్చిందండి. పెద్ద వాళ్ళకైతే 10 ఇంచెస్ 10.5 11 అలా పెట్టుకుంటారు. అలా అక్కడికి నెక్ డీప్ అనేది డ్రా చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ వచ్చేసి 27 ఇంచెస్ కదా, 27 28 29 30 వరకు చిన్న సైజ్ బ్లౌజ్, 31 32 33 ఇక అక్కడి నుంచి పెద్ద సైజు బ్లౌజులు అనమాట. ఈ చిన్న సైజు బ్లౌజ్ కి వచ్చేసి షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి. నెక్ డీప్ ని పట్టు కూడా మనము షోల్డర్ పెట్టుకోవాలండి. ఈ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కాబట్టి నేనైతే ఈ పాప సన్నగా ఉందండి, అందుకని చెప్పేసి నేను 4 ముక్కాలు పెట్టుకున్నాను. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే 5 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. కానీ ఈ పాప వచ్చేసి చిన్న పాప కాబట్టి
అండ్ షోల్డర్ కూడా చిన్నగా ఉంది, సన్నగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను 4 ముక్కాలు పెట్టాను. అలా 4 ముక్కాలు పెట్టుకున్నాక షోల్డర్ వెడల్పు అనేది 3 ఏ సైజు వరకైనా 3 ఇంచులు అనేది పెట్టుకుంటాం. అలా 3 ఇంచులు పెట్టుకుని డ్రా చేసుకోవాలి. అండ్ చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను చంక డౌను. అండ్ మనకి అక్కడి నుంచి మళ్ళీ ఇలా మనము డ్రా చేసుకోవాలి. చంక డౌన్ కోసం ఇలా ఎల్ స్కేల్ పెట్టేసి ఇలా మనము డ్రా చేసుకోవాలి. చంక డౌన్ కోసం 5 ఇంచెస్ పెట్టాం కదా, అదే మనము నెక్ డౌన్ దగ్గర నుంచి మళ్ళీ చంక డౌన్ దగ్గరికి మనకి షోల్డర్ అనేది ఎంత పెట్టుకున్నామో అంతే ఇలా మార్కింగ్ వేసుకొని 2 మార్కింగ్లు అనేది కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి చెస్ట్ లూజు, బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ నెక్ డీప్ దగ్గర వచ్చేసి ఇలా మనము నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. డీప్ కాదండి, డీప్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి కిందకి నడుము దగ్గరికి ఎంత ఉందో చూసుకోవాలి. దీనికైతే 4.5 ఉందన్నమాట. ఈ 4.5 2 సైడ్స్ మనం సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, అక్కడికి 2 సైడ్లు ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టుకొని నెక్ డీప్ అనేది ఎక్కడికి ఉందో నెక్ డీప్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని 2 మడతలు అనేది ఇక్కడ మనము చంక దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ మనము మార్కింగ్ వేసుకోవాలి. మనకి చెస్ట్ లూజు తెలియటం లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ అనేది తీసుకోండి, కరెక్ట్ గా పర్ఫెక్ట్ కొలత వచ్చేస్తుంది. ఇలా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇంకొక 1.5 ఇంచ్ పెట్టేసి ఇంకో సైడ్ జాయింట్ కోసం 1.5 పెట్టేసి ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనము అక్కడ స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. అలా స్ట్రైట్ లైన్ అనేది 2 సైడ్స్ అలా గీసేసుకున్నాక ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి. చంక రౌండ్ దగ్గర వచ్చేసి మూల దగ్గర చూడండి ఇలా మనము స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి. అలా స్ట్రైట్ గా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము చంక రౌండ్ తిరిగేదానికి వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 అని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసానండి. ఇప్పుడు మనము కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో అయినా డ్రా చేసుకోవచ్చు, మామూలుగా ఇలా అయినా మనం మార్కింగ్ వేసుకొని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా మామూలుగా వేసేస్తున్నానండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతో ఇలా మార్కింగ్ వేసుకుంటే రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. అది బ్లౌజ్ కి చంక లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. ఇక్కడ చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకుందాము. ఇప్పుడు మనం డ్రా చేసుకుంది కూడా 7 ఇంచెస్ రావాలన్నమాట. చూడండి ఇక్కడ మనము షోల్డర్ పైనుంచి అంటే ఖర్చు వదలకుండా పైనుంచి చూసుకోవాలి. చూసారా, కరెక్ట్ గా 7 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దానికి అండ్ మెజర్మెంట్ బ్లౌజ్ కి 2 కరెక్ట్ గా సరిపోయాయి కాబట్టి మనం ఏమి ఇంకా మార్చనవసరం లేదండి. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మనము చంక రౌండ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసాం కదా, అక్కడైతే చంక లూజ్ ఎక్కువ వస్తే కొంచెం పైకి గీసుకోవాలి, చంక లూజ్ తక్కువ వస్తే కొంచెం కిందకి గీసుకోవాలి. అలా అన్నమాట. మనం చంక లూజ్ ఎక్కువైనా తక్కువైనా అక్కడ ఈ మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇప్పుడైతే మనం నెక్ డౌన్ కోసం మనం ముందుగా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా మనము స్క్వేర్ నెక్ లాగా ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనము రౌండ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ డౌన్ దగ్గర వచ్చేసి మనము షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ వచ్చింది కదా, కింద డౌన్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎవరికైనా సరే మనకి షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉండింది అనుకోండి, దానికి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని నెక్ డీప్ అనేది డ్రా చేసుకుంటే అప్పుడు మనకి రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడైతే మనము బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ వచ్చేసి మనం సైడ్ జాయింట్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా 2 ఫోల్డ్స్ మీద పెట్టుకొని టేప్ అనేది ఆ టేప్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని డాట్ పొడవు అనేది ఇలా పెట్టుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ పాప కొంచెం హైట్ గా ఉంది. హైట్ ని బట్టి కూడా ఈ డాట్ పొడవు అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే 4 ఇంచ్ తోటి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము సైడ్ జాయింట్ కోసం వేసుకున్నాం కదా, ఇక్కడ మనము ఇలా 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకేముందండి, ఇక మనము ఎలా డ్రా చేసుకున్నామో దాని మీదే ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అటు సైడ్ కి వెళ్ళకూడదు, ఇటు కిందకి వెళ్ళకూడదు, ఇటు పైకి వెళ్ళకూడదు, ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ పొడవు అనేది వేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చంక లూజ్ దగ్గర వచ్చేసి ఇంకో చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనము మార్కింగ్ వీలు ఉంటే అదేనండి. ఇప్పుడు మనం ఒక సైడ్ డ్రా చేసుకున్నాం కదా, రెండో సైడ్ అనేది మనకి ఎలా తెలియాలి, అలాంటప్పుడు ఇలాంటి మార్కర్ వీలు టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. మనం వెతుక్కోని అవసరం లేకుండా మళ్ళీ మార్కింగ్ వేయని అవసరం లేకుండా ఇలా మనం మార్కర్ వీల్తో ఇలా రబ్ చేసేస్తే బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. మనము సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా ఇక్కడికి స్టిచ్చింగ్స్ వేసుకోవాలి అని చెప్పేసి చక్కగా స్టిచ్చింగ్స్ అనేవి వస్తాయండి. ఇలాంటి మార్కర్ వీల్ మార్కర్ వీల్తో మార్కింగ్ చేసేసుకున్నాక ఇక్కడైతే నేను నెక్ అయితే కట్ చేసుకోవట్లేదండి. దీన్ని బట్టి మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి
చంక లూజ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి చంక లూజ్ అనేది సైడ్ జాయింట్ లాస్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. 9 ఇంచెస్ వచ్చింది కదా, 9 ఇంచెస్ లో నుంచి 1 ఇంచ్ మైనస్ చేసేస్తే 8 ఇంచెస్ వచ్చింది కదా. ఆ 8 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ మీద రాసి పెట్టుకోండి. అది ఎందుకో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక హ్యాండ్సే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని లైనింగ్స్ సరిపోతాయి, కొన్ని లైనింగ్స్ సరిపోవండి. అందుకని చెప్పేసి ముందు హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న లైనింగ్ ని మనము ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. అప్పుడు 4 ఫోల్డింగ్స్ అవుతాయి అన్నమాట. పిన్స్ వచ్చేసి మన ముందుకు ఉండాలి, ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడైతే మనం స్ట్రైట్ లైన్ అనేది ఒకటి గీసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి. అలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. మన మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎంత ఉంటుందో అంత ఇలా పెట్టేసి మనము ఇలా నేను హ్యాండ్ పొడవు అనేది ఎక్కడికుందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 10 ఇంచెస్ కి మనము ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ పెట్టుకోవాలి. కానీ నేనైతే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం పొడవుగా ఉంది, తగ్గించి పెట్టమని చెప్పారు. అందుకని చెప్పేసి నేను 1/2 ఇంచ్ తగ్గించుకొని 10.5 ఇంచెస్ కి మార్కింగ్ వేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత చంక డౌన్ కోసం వచ్చేసి ఇది హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది కదా, మనం చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇంకొక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసేసాక ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ని తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ చంక లూజ్ అనేది మొత్తం కొలుచుకోండి. ఎంత ఉంది? 9 ఇంచెస్ ఉంది కదా. ఈ 9 ఇంచెస్ ని ఇందాక మనం చూసుకున్నాం కదా. 9 ఇంచెస్ వస్తే దాంట్లో నుంచి 1 ఇంచెస్ మైనస్ తీసేస్తే 8 ఇంచెస్ వచ్చింది కదా. ఆ 8 ఇంచెస్ ని మనము ఇక్కడ మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 8 ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది. 8 ఇంచులు కాకుండా 9 ఇంచులు అలా వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొంచెం ఇటువైపుకి జరుపుకొని అప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఈ కొలత ఎందుకోసం అంటే మనకి 2 సైడ్స్ జాయింట్స్ రాకుండా ఒక సైడే జాయింట్ వచ్చేటందుకండి ఈ కొలత తీసుకునేది. అని ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అనేది అండ్ మనం ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుంటున్నాం కదా, ఆ చంక లూజు అండ్ బ్యాక్ సైడ్ చంక లూజు 2 సమానంగా వచ్చేదానికనమాట మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు దానికి కూడా సరిపోతుంది అనమాట ఈ టిప్ అనేది. ఇప్పుడైతే మనము హ్యాండ్ లూజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎంత ఉందో అంత పెట్టేసి ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా మనము ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పైన వచ్చేసి మనము చంకలు రౌండ్ అనేది తీసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇంకొక 1 ఇంచెస్ కి ఇలా లోపలి వైపుకి ఇలా 2 మార్కింగ్లు వేసుకోవాలి. 2 మార్కింగ్లు వేసుకున్నాం కదా. ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచు వరకు ఇక్కడ చూసారా, 2 ఇంచు దగ్గరకు వచ్చేసి 1/2 ఇంచ్ కిందకనే డౌన్ చేసుకొని మనము చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ చంక రౌండ్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ మనము ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందకి డౌన్ చేసుకొని ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రావన్నమాట. పర్ఫెక్ట్ గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. దీనికి దానికి సెట్ అయిందా లేదా చూసుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్ గా సరిపోయింది. ఇలా సరిపోయింది కదా. ఇప్పుడైతే మనము ఈ హ్యాండ్ ని నీట్ గా కట్ చేసేసుకుందాము. ఈ హ్యాండ్ కి వచ్చేసి పైన కరువు అనేది తీసుకున్నాం కదా, మనం కట్ చేసుకునేటప్పుడు నీట్ గా చిన్నగా నిదానంగా కట్ చేసుకోవాలండి. ఇలా వంకర్ టింకర్ గా కట్ చేసుకున్నాం అనుకోండి అలానే వస్తుంది అనమాట. హ్యాండ్ కూడా స్టిచ్ చేసేటప్పుడు చంక దగ్గర రౌండ్ అనేది మనకి ఎస్ ఆకారంలో రావాలన్నమాట. అలా వస్తేనే మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్ గా కుదురుతుంది. ఇలా మధ్యలో వచ్చేసి మనము ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. అలా ఒక చిన్న టక్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఆ టక్ దగ్గర నుంచి ఓపెన్ చేసిన తర్వాత 1 ఇంచ్ అనేది ఇలా ఇటువైపుకి మనం మార్కింగ్ వేసుకొని అండ్ హ్యాండ్ లూజ్ సైడ్ జాయింట్ దగ్గరకు వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద మనము టేప్ మడతేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకుని 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఇక్కడ మనము చంక డౌన్ కోసం అదేనండి ఫ్రంట్ సైడ్ డౌన్ వేసుకుంటాం కదా, డౌన్ తీసుకుంటాం కదా, దానికోసం అనమాట. ఇలా 1/2 ఇంచ్ తోటి సైడ్ జాయింట్ దగ్గర నుంచి పైన మనం 1 ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా అక్కడికి కలిపేసుకోవాలి. ఇంతేనండి. కర్వ్ తీసేసాక చూసారా ఇంత రౌండ్ గా వస్తుంది అనమాట. ఇదైతే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా మనము ఈ చిన్న సైజు బ్లౌజ్ కి వచ్చేసి 1/4 ఇంచ్ వరకు చంక డౌన్ అనేది తీసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ తీసుకున్నాను. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి డౌన్ అనేది.
ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, ఆ ప్రిన్సెస్ కట్ కోసం వచ్చేసి నేను లైనింగ్ మీద కట్ చేయట్లేదండి. ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక పేపర్ తీసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఒక పెన్ తీసేసుకొని అది యాస్టీజ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే పిల్లలకి అని చెప్పాను కదా, పిల్లలకి చెస్ట్ ఏమి అంత ఎక్కువ ఉండదు కదా, అందుకని చెప్పేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీజ్ అలానే డ్రా చేసుకుంటున్నాను. అదే పెద్ద వాళ్ళకైతే మనము కింద వైపు వచ్చేసి ఇంకొక 1 ఇంచ్ అనేది కిందకి పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇది పిల్లలకు కాబట్టి నేనేమి అంత కిందకి ఏమి డ్రా చేయట్లేదు. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసేసి ఈ చంక దగ్గర మనము ఇలా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న డాట్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. అదేనండి రౌండ్ కోసం మనము డ్రా చేసుకున్నాం కదా, అదే డ్రా మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి చంక డౌన్ అనేది తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ కి ఎలా డ్రా చేసుకున్నామో అలానే ఇలా స్ట్రైట్ లైన్స్ అనేవి గీసుకున్నాక ఇక్కడ మనము ఒక మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి చూసారా ఇక్కడ మనము కిందకి డ్రా చేసుకోవాలి. చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా మనము ఫ్రంట్ సైడ్ ఇలా డౌన్ తీస్తాం కాబట్టి పెద్ద వాళ్ళకైనా సరే ఇలానే డ్రా చేసుకోండి. ఇప్పుడైతే మనము డాట్ పాయింట్ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 27 ఇంచెస్ వచ్చింది కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డాట్ పాయింట్ వచ్చేసి నేను 9.5 ఇంచ్ కి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. పెద్దవాళ్ళకైతే సైజ్ ని బట్టి చెస్ట్ లూజ్ ని బట్టి మనకి చెస్ట్ ని బట్టి బ్రెస్ట్ ని బట్టి చూసుకుంటాం అనమాట. ఇక్కడ డాట్ పాయింట్ దగ్గరకి మనం ఇప్పుడు వచ్చేసి 3.5 కి ఇక్కడ మనము మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కింద వచ్చేసి 2.5 కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము 1 ఇంచ్ అనేది ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. అలా మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి 1.5 కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న పాప కాబట్టి ఫ్రంట్ డౌన్ వచ్చేసి 5.5 కి తీసుకుంటున్నాను. 5.5 కి డౌన్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనము నెక్ డీప్ కోసం చూసారే ఇక్కడ మనము పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి కింద డౌన్ కోసం వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి రౌండ్ అయితే రౌండ్ ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నెక్ డ్రా చేసుకోవాలి. అయితే రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను, ఆ రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పాయింట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్స్ అనేవి ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేసి 9.5 పెట్టుకున్నాం కదా, అక్కడికి నుంచి కిందకి డౌన్ అనేది మనం పెట్టుకున్నాం చూడండి 2.5 కి, అక్కడికి దీన్ని మార్క్ చేసుకోవాలి. అదేనండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అక్కడి నుంచి మనము ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం చూడండి, అక్కడ వచ్చేసి ఇలా మనము డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి చిన్న పిల్లలకు కాబట్టి మనము అంత రౌండ్ అనేది తీయట్లేదు అనమాట, మామూలుగా గీసేస్తున్నాను. ఇక్కడ షేప్ ఉంటే మనకి షేప్ తీయాలి, ఈ పాపకైతే షేప్ లేదు కాబట్టి ఇలా చిన్నగా చిన్న పిల్లలు కాబట్టి మనం షేప్ తీయనవసరం లేదు. కాకపోతే ప్రిన్స్ కట్ లాగా కావాలని చెప్పేసరికి నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము సైడ్ వచ్చేసి జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడైతే మనము కింద డౌన్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, చంక దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దగ్గర చంక రౌండ్ దగ్గరకు వచ్చేసి చూసారా ఇలా 2 మార్కింగ్లు వేస్తున్నాను. ఆ మార్కింగ్లు అనేది మనము ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎలా డ్రా చేసుకున్నామో అలానే ఆ మార్కింగ్ మీద నీట్ గా కట్ చేసేసుకోవాలి. అటు ఇటు పోకుండా చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి కొంచెం కట్ అయినా కానీ చిరిగిపోతుంది. ఇక్కడైతే నేను మొత్తం కట్ చేసేసుకున్నానండి. ఎలా మార్కింగ్ వేసుకున్నానో అలానే కట్ చేసేసుకున్నాను. చూసారా ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం లైనింగ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ మీద ఎందుకు కట్ చేశానంటే మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తాం కదా, ఆ ప్రిన్సెస్ కట్ అనేది 2 జాయింట్ చేస్తాం చూడండి. మామూలుగా లైనింగ్ మీద పెట్టి కట్ చేసామనుకోండి, ఆ జాయింట్ చేసినప్పుడు మనకి అంత పర్ఫెక్ట్ గా ప్రిన్సెస్ కట్ అనేది రాదనమాట. అందుకని చెప్పేసి ఇలా మనము పేపర్ మీద కట్ చేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ వేసేసుకొని చూసారే ఇక్కడ నేను పేపర్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని ఇలా మనం ప్రిన్సెస్ కట్ దగ్గర జాయింట్ వేసుకుంటాం కదా, అక్కడ వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది డ్రా చేసుకున్నాను. ఒక పార్ట్ ఇలా డ్రా చేసుకున్నాను కదా, సేమ్ అలానే ఇంకొక పార్ట్ కూడా అలానే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ముందుకు పెట్టేసుకొని మనము అదేనండి జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడ ముందుకు పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకి
ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా సేమ్ ఇలానే మనము ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ప్రిన్సెస్ కట్ చేసుకొని ఇలా మనము ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇలా మార్కింగ్ వేసుకొని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనము దీన్ని కట్ చేసేసుకోవాలి. నీట్గా ఎలా ఉందో మార్కింగ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ మీద ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఇందుకోసమేనమాట మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, లాగినట్టు ఉండదన్నమాట ప్రిన్సెస్ కట్కి ఇలా పేపర్ కట్ చేసుకుంటే. ఇలా మీరు కూడా ఒక పేపర్ తీసుకొని ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇలా పేపర్ కట్ చేసుకొని ఆ పేపర్ వచ్చేసి లైనింగ్ మీద పెట్టుకొని సైడ్ జాయింట్ దగ్గర కాకుండా అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర కాకుండా ఎక్కడా కదిలియకుండా ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని మనం ప్రిన్స్ కట్ అనేది ఎక్కడ జాయింట్ చేస్తామో అక్కడ పేపర్ కట్ చేసుకుంటాం కదా, ఆ పేపర్ వచ్చేసి మనం లైనింగ్ మీద పెట్టి ఆ లైనింగ్ మీద మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకొని అప్పుడు కట్ చేసుకుంటేనే మనకి ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా డ్రా చేసుకున్న దాన్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలని ఇంతేనండి, చాలా ఈజీ అనమాట. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలానే ఇదే సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకున్నాం అనుకోండి ప్రిన్సెస్ కట్ అద్దినట్టు కుదురుతుంది. ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం అనేది కూడా రాదండి. ఇలా మనము లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి ఎలా కట్ చేసుకున్నామో అలానే ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకోండి. ఏ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ హ్యాండ్ కట్ చేసుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ కట్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఏంది ఇంకోటి ఉంది అనుకుంటున్నారా, ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ అన్నమాట. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ కి సాటిన్ క్లాత్ వచ్చింది, దాని కింద మనం లైనింగ్ కాటన్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకి మెయిన్ పీస్ కే నెక్ ఇచ్చేసారండి. ఆ నెక్ ప్రకారం మనము ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని నెక్ స్టిచ్ చేయాలి. రెడీమేడ్ గా వచ్చిన నెక్ ని స్టిచ్ చేయాలంటే చాలా కష్టం అండి. మనం నెక్ స్టిచ్ చేసే పని అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఇలా రెడీమేడ్ గా వచ్చిన నెక్ ని స్టిచ్ చేయాలంటే అసలు పర్ఫెక్ట్ గా కుదరదు అనమాట. అది కాక ఇది చిన్నపిల్లలకు కాబట్టి బ్రాడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తున్నారండి. దీన్ని అయితే చాలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. దీన్ని స్టిచ్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే నెక్ ప్యాటర్న్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చాడో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇచ్చారు, చూసారా ఇలానే ఉంది. ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చినప్పుడు అస్సలు స్టిచ్ చేయాలంటే చాలా పెద్ద తలనొప్పి అండి. ఇలా రెడీమేడ్ గా నెక్ ఇచ్చినప్పుడు నెక్ అనేది మనం లైనింగ్ కి కట్ చేసుకోకూడదండి. నేనైతే కట్ చేసేసాను, ఇదే ఇక్కడ మిస్టేక్ అన్నమాట. చూసుకోకుండా కట్ చేసేసాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదులేండి, స్టిచ్ చేసేయచ్చు. ఇక్కడ మనము ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ప్రిన్సెస్ కట్ కాబట్టి ఆ ప్రిన్సెస్ కట్ కి క్లాత్ అనేది చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మొత్తం కట్ చేసేసుకున్నాక ఇలా 1 by 1 ఇలా ముడివేసేసుకుంటే మనకి పీసులు అనేవి ఎక్కడికి పోకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.